ఒక్కొక్క విషయం ఏంటంటే మీకు అక్కడి నుంచి ఇక్కడ దాకా చెప్తాను, ఒక 5 నిమిషాలు చెప్పండి. 5 నిమిషాల టైమా? సరే, ఓకే, రైట్. మీరు మన చెప్పండి. వీరు అడిగినటువంటి ప్రశ్నలకు, వారు అడిగిన ప్రశ్నలకు, వారు అడిగిన చెప్పాలి, ప్రశ్నలకు, మీరు సమాధానం. అడిగిన ప్రశ్నలకు తొందరగా సమాధానం చెప్పండి. చెప్తాను. వన్ పాయింట్ వైజ్ చెప్తా, నన్ను ఇంటరప్ట్ చేయకండి. నాకు ఎవరు ఇంటరప్ట్ చేయరు. ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది అని ఏదైతే దుష్ప్రచారం ఉందో, దుష్ప్రచారం అనే చెప్తున్నా. దీనికి కారణం ఏంటంటే పార్టీ తన యొక్క స్కిన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు, రామ్ గోపాల్ గారును ఒకసారి లిస్టు తీసుకోమనండి. దాంట్లో కాంగ్రెస్ నుంచి విడిపోయిన వాళ్ళు ఎంతమంది? స్వతంత్రం వచ్చే వరకు భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్, సోషలిస్ట్ పార్టీ అంటే జనసంఘ్, అంతకుముందు హిందూ అది దాని కింద ఉండే, దాన్ని జనసంఘ్ కింద తర్వాత కన్వర్ట్ అయింది. వాళ్ళు తప్ప ఈ నాలుగు కోణాలు తప్ప మిగిలింది ఏది కూడా లేదు అప్పుడు. ఇప్పుడు వచ్చినటువంటి, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో 70% పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటివి. అన్ని పిల్ల పార్టీలు అంటారు. పిల్లపై 70%, నేను చెప్పి 60 to 70% కొద్దిగా అటు ఇటుగా. జనతాదళ్ వచ్చినా, మన జనతా పార్టీ వచ్చినా, వాళ్ళు సోషలిస్ట్ పార్టీ కొంతమంది వచ్చి ఎక్కువ శాతం కాంగ్రెస్ నుంచి పోయి యాడ్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కాపాడుకోవడానికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ తన యొక్క ఉనికి అనే దానికంటే కాంగ్రెస్ పార్టీ తన యొక్క స్కిన్ కాపాడుకునే ప్రయత్నంలో బాగా కొంతమంది ముఖ్యమంత్రి మార్చిన వాళ్ళు ఇండివిజువల్గా ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నప్పుడు ఏదైనా సెంట్రల్ పార్టీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టే చేయాల్సింది. జాతీయ పార్టీ ఎవరైనా, కాంగ్రెస్ పార్టీ చేసినా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నా, అంతకుముందు వేరే ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ముఖ్యమంత్రి మార్చిన రోజులు ఉన్నాయి. ఇది జ్యోతి బసు, నంబు త్రిపాఠి, వాళ్ళు ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు మార్చుకోలేదు. మిగిలిన ఎక్కడైనా కూడా జనతాదళ్ ఉన్న దగ్గర ముఖ్యమంత్రులు మార్చలేదా? రామకృష్ణ హెగ్డే కానీ, బొమ్మాయి కానీ, ఇవన్నీ జరగలేదా? అనేక మీరు వాళ్ళకి ఇచ్చిన సమయం ఎంత, ఆ సమయంలో వాళ్ళకి మార్పు జరిగింది. మాది ఎక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువ శాతం మార్పులు కనబడుతున్నాయి. ఇది అయిపోయింది. ఇక మనం ఈ టాపిక్ ఎక్కువ పోతే ఎలాబరేట్ అయింది. తర్వాత సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఎందుకు అని మీరు అడిగారు. నేను చెప్తా. ప్రతిపక్షం అడిగినారు కాబట్టి మీరు సాయి కిరణ్ గారు అడిగినారు, దానికి సమాధానం చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఎట్లా సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ చెప్తా. 15-20 తారీఖు జీతం ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగి 1వ తారీఖు జీతం ఇస్తున్నందుకు సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. అంతకుముందు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. అంతకుముందు ఏ గవర్నమెంట్ కాదు, పోయిన గవర్నమెంట్ ఇవ్వలేదు. ఆర్థిక సరే, అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 2 ప్రభుత్వాలు. ఒక మాట అండి, మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక చరిత్ర, తెలంగాణ రాష్ట్రం కంటే ముందు ఒక చరిత్ర. ఒక్కొక్కటండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2-5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా 1వ తారీఖు జీతం రాలేదు. 2-5 సంవత్సరాల గురించి మాట్లాడారు. విమర్శ పారదర్శకంగానే చేస్తా, నేను అనవసరంగా ఎవరి మీద వేసేది లేదు. ఇచ్చినందుకు ఆయన సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. 22,000 కోట్ల రూపాయలు సుమారు, కొద్దిగా అంకెలు నేను తప్పు చెప్తే దానికి పట్టుకోకండి, 21-22,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇచ్చినందుకు సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. అదే 1,00,000 రూపాయల రుణమాఫీని 4 విడతలుగా ఇచ్చిండ్రు. దాన్ని కాక ఎట్ ఎ టైం 21,000 crores అబోవ్, 22,000 కోట్ల 21 కోట్ల మధ్యస్థంగా ఉన్నట్టు ఇచ్చినందుకు సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. మహిళా సాధికారత కోసం అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ పెట్టించుకుంటూ బస్సెస్లో కానివ్వండి, ఇప్పుడు మన ఆర్టీసీలో బస్సులు కానివ్వండి, వాళ్ళు వచ్చినటువంటి సోలార్ ప్లాంట్స్లో కానివ్వండి, మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి పేరు మీద అనేక ఈ ఏర్పర్సన్ రుణాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తున్నందుకు సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటును ప్రతి కుటుంబానికి ఇస్తున్నందుకు సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. 5,50,000 ఎంతో ఈ యొక్క రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు 60-70,000 రేషన్ కార్డ్స్ ఇచ్చినటువంటి వాళ్ళు, సాయి కిరణ్ గారు వారి విషయం ఆ సంఖ్య మా మీద చెప్పిండు. అయితే అది 60,000 అన్నాడు, 60,000 టీఆర్ఎస్ సంఖ్య, 5,60,000 కాంగ్రెస్ సంఖ్య ఇచ్చింది. సరే, మీరు దాని అర్హులు అనర్హులు అన్న సబ్జెక్టు తర్వాత మీరు ఇచ్చినటువంటి, మీరు ఎందుకు సక్సెస్ఫుల్ ఇచ్చారు 2.5 సంవత్సరాల లోపల వరి ధాన్యాన్ని దేశ స్థాయిలో రికార్డుకు 2021లో 70 లక్షల మెట్రిక్ టన్నులో 0.2 ఉండే, ఇది 70,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని
పోయిన సీజన్లో పర్చేజ్ చేసిండ్రు. ఆ రికార్డు మీరు ఆ రికార్డు బ్రేక్ చేసిండ్రు. ఈసారి 90 లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు, 1,00,000 టన్నుల పైన. డిస్కషన్ లో మాట్లాడాము, కోటి టన్నులు నేను డిస్కషన్ లో మాట్లాడాము. దాదాపుగా 50 లక్షల పైచిలకే వీళ్ళు ఆల్రెడీ కొన్నారు. ఒక్క నిమిషం ఇంకా అప్డేట్ రాలే మనకి. మీకు చెప్తా. కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇచ్చినటువంటి చిన్న సబ్మిషన్ నేను దీన్ని ఎలాబరేటెడ్గా చెప్పవు కానీ కూడా, ఎందుకంటే అనేక సందర్భాలు మాట్లాడినాం కాబట్టి దాని ఎలాబరేటెడ్గా నేను చెప్పా. 52 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ 50 లక్షల టన్నులు ఆల్రెడీ పర్చేజ్ చేసి ఇచ్చిన దగ్గరికి. ఇవాళ బీజేపీ పోయి యాత్ర రైతు ఘోష, బీజేపీ భరోసా. భరోసా యాత్ర ఇక్కడ కాదండి, ఢిల్లీ పోయి చేయండి, చేసి ఇంకో 50 లక్షల మెట్రిక్ టన్నులు పెంచే ప్రయత్నం చేయండి. మీరు అధికారంలో ఉన్నారు. ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒరేస్తే ఉరి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఒడ్లు కొనమని ఈయన దీక్ష చేస్తాడు, ప్రతి గింజ కొనాలని బీజేపీ దీక్ష చేస్తాడు. ఏ రకంగా అన్నాడు అది కూడా చెప్పాలి. అది కూడా చెప్తా మీకు. ఓన్లీ వరేస్తేనే ఇబ్బంది, ఇతర పంటలు కూడా వేయండి అని చెప్పి కార్యక్రమం చేశాడు. ఒక్క మాట ఏంటంటే అది కూడా చెప్తా మీకు, ఒక్క నిమిషం ఏంటి. అప్పుడు అట్లా దాంట్లో చెప్పాల్సిన కాంటెంట్ ఏంటంటే, నేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒడ్లు కొనమని దీక్ష చేసిండు, వీళ్ళు కొనాలని దీక్ష చేసిండ్రు. వీరు కేంద్రంలో ప్రభుత్వం, వారు రాష్ట్రంలో ప్రభుత్వం. మరి ఎవడు కొనాలి? ప్రతిపక్షాలు కొనాలనా, ప్రజలు కొనాలనా? అర్థం కానీ కన్ఫ్యూజ్ చేయడం. ఒక ప్లీజ్ ఆగండి. మీరు పాయింట్ నేను చెప్తా మీకు. నేను ఒక మాట, సాయి కిరణ్ గారు దాన్ని సబ్మిట్ చేయండి. మీరు అడిగినట్టు నేను చెప్తున్నా. అయితే దీనికి ఎక్కడైతుందో ఇక్కడ తోటి వాళ్ళు ఎఫ్సిఏ, ఇది ఒరిజినల్గా కొనాల్సినటువంటి బాధ్యత ఎఫ్సిఏది. అయితే ఏదైతే మద్దతు ధర ఇప్పుడు 1800కు బయట కొంటున్నారు, 2300 ఏదైతే వాళ్ళు మద్దతు ధర కేంద్రం ప్రకటించిందో ఆ యొక్క గ్యాప్ లాభాన్ని రైతుకు చెందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పరిచినటువంటి పథకం. దాన్ని కేసీఆర్ గారు కూడా సక్సెస్ఫుల్గానే కొనసాగించిండు. నేను అక్కడే విమర్శించి, అయినంత వరకు ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలుగా ఎన్ని కొత్త ఎఫ్సిఐ గోడౌన్స్ కట్టింది? ఇప్పుడు ప్రొడక్షన్ ఇక్కడ పెరుగుతుంది. మీరు స్ట్రిక్ట్గా చెప్పండి. మీరు వరేస్తే మీరు అసలు మేము కొనము, 52 లక్షల అప్రూవల్ ఇచ్చినాం, దీనికంటే ఒక 10,000 టన్నులు కూడా మేము ఎక్సెస్ కొనాం, మీ స్టేట్ గవర్నమెంట్ మీరు వినియోగించుకునే కెపాసిటీ ఉంటే మీరు తీసుకోండి, లేకపోతే వేయకండి. స్ట్రిక్ట్గా చెప్పండి. మీరు ప్రతిసారి అప్రూవల్ ఇస్తున్నారు, దానికి ఎక్సెస్ కొంటున్నారు. అదే ప్రాక్టీస్లో వీళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు. దీని మీద మీరు కేవలం పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, దాని విషయం కూడా ఒక మాట చెప్పాలి. నేను పెట్రోల్ డీజిల్ ధరలు డైవర్షన్ చేయడం కోసం ఈ అంశాన్ని ముందు ఫోకస్ చేస్తున్నారు. మీడియా అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా, దీని మీద అటెన్షన్ పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం అవుతుంది వీళ్ళకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అటెన్షన్ డైవర్షన్ చేయడం. ఇది కేంద్ర ప్రభుత్వం తగ్గించుకోవాలంటున్నారు కదా, మీరు కూడా అన్నారా లేదా? ఏది కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గించుకోవాలన్నారు. చెప్పాలి, వాళ్ళు మొదలు చెప్పాలి, మేము కొనము అని చెప్పాలి. అది కాదు, పెట్రోల్ డీజిల్ విషయంలో తగ్గించుకోవాలి. చెప్తా మీకు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించుకోవాలి. చెప్తాను నేను మీకు. దాని పాయింట్ కూడా ఒకటే పాయింట్ చెప్తా. అంటే అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు 44 లక్షల కోట్ల రూపాయల సెస్ కేంద్ర ప్రభుత్వము గత 12 సంవత్సరాలు కలెక్ట్ చేసింది. యూపీఏ ప్రభుత్వంలో 10 లక్షల కోట్ల రూపాయల సెస్ కలెక్ట్ చేసింది. ఏది దీని మీద వచ్చింది. దాన్ని 2 లక్షల కోట్ల రూపాయలు మేము పెట్రోల్ బాండ్స్ ఇచ్చినాం కంపెనీస్కు. ఏంది ప్రజల మీద అప్పుడు రెసిషన్ ఉండే, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సీవియర్ రెసిషన్ ప్రపంచవ్యాప్తంగా ఉండే. ప్రజల మీద భారం పడకుండా $107 $110 ఉన్నప్పుడు ఇక్కడ $70, $72, $52 డీజిల్ వచ్చేటట్టు ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళు అప్పుడు ఏమన్నారు? ఎందుకు పెట్రోల్ ధర పెరుగుతుంది? బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే, నేపాల్ కంటే రూపాయి ఎందుకు పతనమవుతుంది, శ్రీలంక కంటే ఎందుకు పతనమవుతుంది అని మోడీ గారు అడిగారు. మరి అడిగిన వారు ఇప్పుడు ఎందుకు పతనమవుతుంది, ఇప్పుడు ఎందుకు ధర యుద్ధం అంటున్నారు. యుద్ధం క్రైసిస్ 3 నెలల నుంచి వచ్చింది. 12 సంవత్సరాలు ట్యాక్సీలు మీరు కలెక్ట్ చేసినారు కదా, ఒక 6 నెలలు భరించలేరా? 44 లక్షల కోట్లు వచ్చింది. 4 లక్షలు భరించలేరు అంటున్నారు. ఎవరు? మన నిర్మలా సీతారామన్ గారు దాదాపు 1,00,000 కోట్ల ఎంతో ప్రభుత్వం మీద భారం పడుతుంది, మేము ఎట్లా చేస్తాం, మేము చేయాల్సింది చేసేస్తాం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాలని చెప్పేసి. ఓకే ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు, మీరు రాష్ట్ర ప్రభుత్వాల్లో వ్యాట్లో సెంట్రల్కి భాగం లేదా? వ్యాట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందా? చూడండి ఒకసారి. దాంట్లో భాగం ఉంది కదా. మీరు వచ్చినటువంటి సెస్ 44 లక్షల కోట్ల రూపాయలు వస్తే ఓ 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు భరించండి కంట్రీ. దాన్ని చేసి ఇప్పుడు ఎందుకంటే 170 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినారు.
అనేకమైనటువంటి ఆస్తులు అమ్మినరు. ఇక్కడ విషయం ఏంటంటే అప్పు పెరిగింది, అప్పు పెరిగినప్పుడు ఇక్కడ ఎసెట్స్ అనేది క్రియేట్ కావాలి. ఎసెట్స్ అమ్ముతున్నారు, అప్పులు పెరుగుతున్నాయి, అవినీతి లేదు. మరి ఏమవుతుంది? ఎసెట్స్ ఇది తగ్గిపోతున్నాయి. ఇది చిదంబరం రహస్యం. ఇది చిదంబరం రహస్యం కాదు, చుట్టూ శాఖాహారులే అన్నట్టు పరిస్థితి. ఇప్పుడు ఆస్తులన్నా పెరగాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఇన్ని లక్షల కోట్ల అప్పు జరిగితే అన్ని ఎసెట్స్ క్రియేట్ కావాలి. మీరు ఎసెట్స్ అన్ని అమ్ముతున్నారు, పోర్ట్స్ అన్ని అదానికి అమ్మినారు, ఎక్స్పోర్ట్స్ బంద్. ఇప్పుడు నేను నాకు మ్యాంగో గార్డెన్ ఉంది, మ్యాంగో ఎక్స్పోర్ట్స్ మొత్తం బంద్ అయిపోయినాయి. మ్యాంగో ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు కాదు, గత 5-6 ఏళ్ళుగా. నాట్ ఓన్లీ ఇయర్ చూద్దాం పేరు చెప్పినారు. ప్రతి సంవత్సరం మీరు మ్యాంగో ప్యాడీ ఎక్స్పోర్ట్ ఎంతవరకు అవుతుంది? ఎక్స్పోర్ట్స్ అంటే మన రూపీ ఎట్లా పెరుగుతుంది? రూపీ వాల్యూ, మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. మరి ఎక్స్పోర్ట్స్ ఎందుకు పెరుగుతలేవు? ఇవాళ మీరు బంగారం కొనొద్దు, డీజిల్ కొనొద్దు, ఇవన్నీ చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు సక్సెస్ అంటారు. ఇవన్నీ చేయడమే గాక ఈ రెసిషన్ టైంలో కూడా ఈ రాష్ట్రాన్ని ఇంత పకడ్బందీగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు సక్సెస్. ముఖ్యమంత్రి గారు సక్సెస్ ఇంకోటి ఏకాభిప్రాయం, వేదిక అందరు ఏకాభిప్రాయం. ఒకసారి ముఖ్యమంత్రి గారు అంటే రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ సీఎం ఇన్ తెలంగాణ అవునా కాదా అనేది ఒకసారి మీరు పోల్ పెట్టండి. మీరు ఆల్రెడీ పోల్ పెట్టండి, చూద్దాం. ఈ డిబేట్ అయ్యేలోపు మరి ఆ పోల్ ఎంతవరకు వస్తుందో చూద్దాం, మనం చేద్దాం. రైట్, సరే, ఆయన సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అభివర్ణిస్తున్నారు. సరే, నిజంగానే ఆయన చెప్పిన వాటిలలో కరెంటు కావచ్చు, మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్ కావచ్చు, గృహజ్యోతి కింద ఏదో దీపం 200 యూనిట్లు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అయితే వస్తున్నాయండి. వాళ్ళ ఆధారాన్ని అనుసంధానం లోపం తప్ప. నేను మీ కరెంటు గురించి అన్నారు, నేనేం మాట్లాడలే. గ్యాస్ గురించి మాత్రం మాట్లాడతా. డెఫినెట్లీ గ్యాస్ ఎవరికి రావట్లేదు. మీరు 100 మందిలో 20 మందికి వస్తుంది, 80 మందికి రావట్లేదు. ఇప్పుడు ఏం చేసిందంటే 20 మందికి కూడా రావట్లేదు, 10 మందికే వస్తుంది. ఇప్పుడు గ్యాస్ అనుసంధానం కరెక్ట్ గా ఆధార్ చేసిన వాళ్ళకి వస్తుంది. కొంత ల్యాబ్స్ ఉన్నది, ఆ ల్యాబ్స్ కూడా వాళ్ళకి కవర్ గ్యాస్ రావట్లేదు. 2500 లేదు, మహిళలకు 2500 లేదు, నిరుద్యోగ భృతి లేదు, అదేవిధంగా 4000 పెన్షన్ లేదు. ఇంకోటి ఇప్పుడు మీరేదో ఏదో హెల్త్ కార్డులు ఇస్తున్నారు. ఎందుకు సార్? ఎవరైనా అడిగారు మిమ్మల్ని? ముందు మీరు ఫిల్ఫిల్ చేయాల్సింది ఏంటి? 6 గ్యారెంటీ ఫిల్ఫిల్ చేయండి. ఇప్పుడు హెల్త్ కార్డు ఇవ్వడం అనేది ఏంటండి, ఇవ్వండి. ఇప్పుడు మీరు అడిషనల్ గా మీరు తులం బంగారం ఇస్తున్నారా? రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టినామా? పరిపాలనలో ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి రైతు బంధు పెట్టినప్పుడు ఆయన కేసీఆర్ గారు మేనిఫెస్టో అవసరాలను బట్టి కొన్ని స్కీమ్స్ జనాల రిక్వైర్మెంట్. తులం బంగారమైనా 2500 రూపాయల పెన్షన్ అయినా నిరుద్యోగ భృతి అయినా మేము ఇంకా షార్ట్ పీరియడ్ లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అన్ని చేయొచ్చు. అందరూ రెడీగా ఉండండి బంగారం నిజంగా చేస్తే అది పెళ్లి చేసిన వాళ్ళకు. మేము కూడా రేవంత్ రెడ్డి గారు జమ్ అని అంటాం. మేము కూడా ఆ రోజు కూడా వస్తుంది జమ్ అని మీరు అందరు మీడియా వాళ్ళు సాగించే రోజు కూడా వస్తుంది. ఎక్కువ రోజులు ఏం లేదు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా పాయింట్లన్నీ. మరి అంటే